కాదురా పాపం ఆ పోతరాజును మాట్లాడని. గౌలిపురా నుంచి వచ్చిన. ఏం చదువుతున్నావు తమ్మి? ఏం చదువుకుంటున్నావు? స్కూల్ పోతావా? ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. మీ ఇంట్లో మీ అమ్మ ఒప్పుకున్నదా వేసుకుంటా పోతరాజు అంటే? అవును. ఎందుకు మొక్కుకున్నావు పోతరాజు? అమ్మవారికి. నీకు ఇష్టమా, మీ అమ్మకి ఇష్టమా, మీ నాయనకి ఇష్టమా? నాకు నీకే ఇష్టం. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావురా? వాని మాట్లాడనియవా? ఇప్పుడు ఏమైనా మొక్కుకున్నావా అమ్మవారికి? ఏమైనా మొక్కుకున్నావా? అవును. ఏం మొక్కుకున్నావు బేట? పోతరా చేస్తా అని మొక్కుకున్నా. పోతరా చేద్దామని మొక్కుకున్నాడంట ముద్దుగాడు. చిన్నగున్నాడు. ఏం పేరన్నావు? సాయి. సాయి బుడ్డ పోతరాజు. బోనాల పండుగే వచ్చింది డోలు డోలు, ఆ డోలు డోలు డోలు, డోలమ్మ డోలు డోలు, ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోలు. ఏ బువ్వ కుండల నైవేద్యం, చుట్టు సున్నపు సింగారం, పసుపు కుంకుమ. లాల్ దర్వాజాల 3 అవుతుంది దగ్గర. ఇప్పుడు కానీ వాన పడేటట్టున్నది జోరుగా. కానీ పబ్లిక్ అయితే చిన్న బోనాలు తీసుకొని వస్తలేరు. అమ్మ నమస్తే. మేము ఇక్కడనే లాల్ దర్వాజానే. ఇంటికి రెండు ఇంట్లో అవి 2 ఇంట్లో లే. మేము అక్క చెల్లెళ్ళాము 2 ఇళ్ళ నుంచి. ఇంటి బోనమే, జోడ బోనాలు మావి. మా అమ్మమ్మ ఇల్లు ఇక్కడ. నేను సంవత్సరం వస్తా. వీళ్ళందరూ మా మరదళ్ళు. ఇగోండి మరదలు. మేము చెల్లి అవుతుంది. దానికి ఇది ఆడపిల్లల పండుగ. జరగవా అమ్మ ఒక్క నిమిషం? ఇది ఆడపిల్లల పండుగ. ఆడపిల్లల్ని అందరినీ తీసుకొని అట్లా ముద్దుగా పోస్తారు. ఆడపిల్లల్ని పిలుచుకోనికనే ఈ బోనాల పండుగ, బతుకమ్మ పండుగ ఇవన్నీ నడుస్తాయి. ఎందుకంటే ఉత్తప్పుడు ఆడపిల్లల్ని పిలుచుకోవాలంటే ఎవరు పిలుస్తారు? నీకు పండుగ ఉండే, నాకు పండుగ ఉండే, నాకు పని ఉండే, మా ఆయనకు పని ఉండే, చుట్టుముట్టంతా పనిలే కదా. ఆడపిల్లలను పిలుచుకున్నాడు ఉండదు. అందుకని ఇటువంటి పక్క పండుగలు పెట్టుకున్నారు అనుకో, ఆడపిల్లలను పిలుస్తారు చచ్చినట్టు అని. వెనకటికి ఇట్లా శాస్త్రం చేసిండ్రు అంతే. నిజానికైతే ఆడపిల్లలు లేని ఇంట్లోకించి వాళ్ళోళ్ళే పోస్తారు. కానీ అమ్మవారికి ఆడపిల్ల వచ్చి బోనం ఇస్తే అమ్మవారు మన ఆడపడుచు కాబట్టి అమ్మవారికి ఆడపడుచులే బోనాలు ఇవ్వాలనేది ఒక నానుడి. అందుకే ఇది చేస్తారు. నడుండి ఎట్లా పోదాం. అక్కడ పబ్లిక్ అందరినీ బోనాలన్నీ తీసుకొని వస్తుంటే ఓ పిల్ల కలిసింది నాకు. ఈ పిల్ల నాకు బాగా నిశక్రాంతి అని. బాగున్న శనార్థి. అయితే ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాల పండుగలో చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. సప్తమాత్రలకి సప్త బోనాలు, బంగారు బోనాలు అని చెప్పి ఇవాళ మొత్తం పట్నం అంతా బోనాలు పండుగ జరుపుకుంటుంది. అయితే ఇవాళ కొద్దిగా ఫ్రీ టైం దొరికింది అమ్మవారికి. సంతోషంగా అమ్మవారికి ఒడిబియ్యం తీసుకొచ్చిన. ఏమంటే మామూలు కుటుంబాలలో ఉండేటోళ్ళం ఏమంటే పసుపు బియ్యము, కుడుకలు, గజర పండ్లు, పోకలు, తమలపాకులు, చీర, రైక, గాజులు తెస్తాం. మీరైతే ఏం తెస్తారు? మేము కూడా సేమ్ అలాగే అందరు తెచ్చినట్టు అమ్మవారికి వడి బియ్యం, చీర, గాజులు, అలాగే కొన్ని స్వీట్స్, ఫ్రూట్స్ అలా కూడా అమ్మవారికి ఎంతో ఇష్టంగా తీసుకొని వస్తాము. అమ్మవారు ప్రజలందరినీ చల్లగా కాపాడాలి. ముఖ్యంగా ఈ వడి బియ్యము ఏంటంటే అమ్మవారికి మేము సమర్పించడము. ఎవరికైతే కళ్యాణం కాకుండా, ఎవరైతే పెళ్ళిళ్ళు కాకుండా కూడా ఏళ్ళ నుంచి బాధపడుతుంటారు వాళ్ళకి మంచిగా కళ్యాణం అవ్వాలని మొక్కుతూ కూడా అమ్మవారికి వడి బియ్యం సమర్పిస్తాం. పెళ్ళిళ్ళు కానీ వాళ్ళందరికీ పెళ్లి కావాలని బియ్యం మొక్కుతుంది అమ్మ. ఇప్పుడు మీరు మొక్కుతే జల్దీ చూస్తుంది అంట అమ్మ. నేను మొక్కుతే జర ఆలస్యం చూస్తుంది అంటారు కదా. నా గురించి ఒక మొక్కుతా. నీ గురించి డబుల్ బెడ్రూమ్ రాలే నాకు. ఇంకా నీకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, అందరికి ఇచ్చిండు కదా. నాకు రాకపాయే. నువ్వు మంచిగా నాకు చంద్రమ్మకు ఇల్లు రాలేదా అంటే ఇంకా అంటాను ఒక పారి మొక్కు. సరే చంద్రమ్మకి ఇల్లు రావాలని మంచిగా మొక్కుతా. ప్రజలందరూ కూడా బాగుండాలని మొక్కుతా. మంచిదమ్మా. నీ ఒడి బియ్యం ముట్టుకో, మంచిగా మొక్కుకో. లోపల దాకా పోయి నేను కూడా ఒడి బియ్యం పోసి అమ్మవారికి అని మొక్కుకో. ఇల్లు అయితే మొక్కుకో మంచిగా పట్టుకొని. అయితే అట్లానే పెద్ద ఇల్లు కావాలని మొక్కుకుంటలేను నాకు. కానీ ఇల్లు అయితే ఒడి బియ్యం పోస్తాను మొక్కు. ఓకే. నీ సంక్రాంతి ఈ అమ్మ
మన తెలంగాణ బోనం ఎత్తుకుంటది ఎప్పుడు ఆ, ఈసారి ఎట్లా పోయినా బోనం ఎత్తుకొని మరి వేరే రాష్ట్రాలకు ఇట్లా అంటే ఢిల్లీలో బోనాలకు కూడా పిలిచిర్రు, కాకపోతే ఈ టైం సరిపోలేదు ఇక్కడ తెలంగాణలో బోనాలతోటి. ఢిల్లీలో నెక్స్ట్ ఇయర్ కూడా బోనాలు చేద్దాం అనుకుంటారు. అవుట్ ఆఫ్కి వెళ్ళి కూడా పోదాం పాటు. ఢిల్లీకి పోవాలంటే నేను ఎప్పుడు పోలే ఢిల్లీకి, మన ఇద్దరం పోదాం. వెళ్దాం, పోయినప్పుడు ఇద్దరం చెప్పు, వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం, పోదాం. ఇద్దరం కలిసి నువ్వు వెళ్దాం. బోనం పట్టుకొని రా, నేను మైక్ పట్టుకొని వస్తా. సరే, రెండు కంపల్సరీ పనులు అయిపోతాయి సరే. కదా. పోయేస్తా చెల్లె, మంచిగా అమ్మవారికి మంచిగా మొక్కుతాం. మంచిగా మొక్కుతా. నడవండి అవతలకి పోదామండి.